నాగార్జునసాగర్ గుర్రంపోడు మండలం కొప్పోలు గ్రామంలో ఈ నెల 25న జరిగిన సంతోష్ హత్య కేసుని పోలీసులు ఛేదించారు. ప్రేమ వ్యవహారమే ఈ హత్యకి కారణమని వారు తేల్చారు. డీఎస్పీ నాగేశ్వరరావు ప్రెస్ మీట్లో వివరాలు తెలియజేశారు. మైనర్తో సంతోష్ ప్రేమ వ్యవహారం నడుపుతున్నాడని గతంలో బాలిక తల్లిదండ్రులు సంతోష్పై షీ టీంలో ఫిర్యాదు చేయగా పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారన్నారు. ఆయన ఆమెతో టచ్లో ఉంటూ అతడు ప్రేమ వ్యవహారం నడిపిస్తున్నాడు. అమ్మాయిని కలిసేందుకు ఇంటికి వచ్చిన క్రమంలో సంతోష్ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు. దీంతో నిందితులతో పాటు తల్లి, బంధువులు కలిసి హత్య చేశారు. హత్యకు పాల్పడిన 3 నిందితులని రిమాండ్కి తరలించామని డీఎస్పీ తెలిపారు. ఇరవై తారీఖు మధ్యాహ్నం 1 గంట 2 గంటల మధ్యలో కొప్పోలు గ్రామం గుర్రంపోడు మండలం నందు ఒక 18 ఇయర్స్ కుర్రోడు సంతోష్ అనే అబ్బాయిని ఆవేశంతో కొట్టి చంపడం జరిగింది. దానికి రీజను ఎవరైతే ఈ మనకి మల్లయ్య అనే అక్యూజ్ ఉందో ఆ అమ్మాయి ఆయన బిడ్డ గాయత్రి 10th క్లాస్ వరకు నల్గొండ చదువుతుంది. అదే క్రమంలో ఈ చనిపోయిన సంతోష్ అమ్మాయి పరిచయం అవడం జరుగుతుంది. వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటూ కంటిన్యూ చేస్తున్నారు. అదే క్రమంలో అమ్మాయి తల్లిదండ్రులకు తిరగటం, వాళ్ళు షీ టీంలో కంప్లైంట్ చేయడం, అక్కడ వాళ్ళకి అబ్బాయి తల్లిదండ్రులు పిలిపించి అబ్బాయిని పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిన తర్వాత అమ్మాయికి వెళ్ళాలని వాళ్ళ తండ్రి సమక్షంలో చెప్పి తీసుకొని పోవడం జరిగింది. కానీ వీళ్ళిద్దరు ఎవరైతే అమ్మాయి అబ్బాయి ప్రేమ వ్యవహారం ఏదైతే అది కంటిన్యూగా అవుతుంది. వాళ్ళు ఫోన్లో కాంటాక్ట్లో ఉన్నారు. అబ్బాయి ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాడు. అమ్మాయి 10th క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత సమ్మర్ వెకేషన్లో ఆ కుర్రోడు ఏమైందంటే తండ్రి సూరత్లో పనిచేస్తారు. అక్కడికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ ఎగ్జామ్ రాద్దామని, కంపార్ట్మెంటల్ ఎగ్జామ్ రాద్దామని ఫీజు కట్టడానికి వస్తాడు. వచ్చిన క్రమంలో ఈ అమ్మాయితో కాంటాక్ట్లో ఉండి ఈ అమ్మాయి ఇంటికి మనకి కట్టంగూరు కొప్పోలు రావడం జరిగింది. వచ్చిన క్రమంలో ఆ అమ్మాయి ఒక్కతే ఇంటి దగ్గర ఉంటే ఈ అబ్బాయి కూడా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళటం, అమ్మాయితో ఉన్న సమయంలో తండ్రి ఎవరైతే అమ్మాయి తండ్రి ఉన్నాడో అతను బయట పనికి వెళ్ళి అదే టైంలో ఇంటికి రావడం జరిగింది. వచ్చినప్పుడు ఈ అమ్మాయి అబ్బాయి ఇంటి దగ్గర ఉండటం చూసి తండ్రి తలుపు దగ్గర పెట్టి అంత చుట్టాన్ని నగేజ్ని తర్వాత వాళ్ళ అమ్మాయిన రాములమ్మని పిలిపించుకొని ఆ తర్వాత గడి తీసి పిల్లల్ని బయటికి రావడంతోనే రోగుల పండు తీసుకొని బాగా కొట్టడం వల్ల ఆ కుర్రోడు స్పృహ పడిపోయాడు. అన్కాన్షియస్ అయిపోయి కొద్దిసేపటికి ప్రాణాలు వదలడం జరిగింది. దీనికి అంతటికి కారణం ఆ అమ్మాయితో ఉన్న ఈ అబ్బాయి కలిసి ఉంటే తండ్రిని జీర్ణించుకోలేక దెబ్బలు కొట్టి చంపాలని ఉద్దేశంలో కానీ దెబ్బలు కొట్టడం వల్ల చనిపోయాడు. ఈ విషయంలో ఈరోజు ఆ 3 నేరస్తులు పట్టుకొని అరెస్ట్ చేసి కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తాం.